అదిరిపోయే ట్విస్ట్ ఏంటి తెలుసా? ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో. కాలం ఎంత అద్భుతం అంటే ప్రతి ఒక్కరికి కాలం సరదా అనేది తీర్చేస్తుంది. ఈరోజు మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడవచ్చు, ఈరోజు ఎట్లా పడితే అట్లా ఆరోపణలు చేయొచ్చు, ఈరోజు ఎట్లా పడితే అట్లా తిట్టేయచ్చు. కానీ అవతలోళ్ళు చేసే మంచికి కాలం ఎప్పుడైనా కానీ తిరిగి వాళ్ళ పేరు ప్రఖ్యాతలు అనేది కాలమే తీసుకొచ్చి ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ టికెట్ ప్రైజెస్ అనేది నియంత్రణలో పెట్టి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంచితే సినిమా వాళ్ళకే లాభం, ఎంటర్టైన్మెంట్ అనేది అందరికి అందుబాటులో ఉంటుంది. అప్పుడు ఫుట్ఫాల్స్ అనేది థియేటర్కి ఎక్కువ పెరుగుతాయి. అప్పుడు ఆటోమేటిక్గా రెవెన్యూ జనరేట్ అయిపోద్ది. అంతిమంగా సినిమా ఇండస్ట్రీ బాగుపడిద్ది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే, నా సినిమా వస్తే ఇట్ట చేస్తారా, నన్ను తొక్కాలని చూశారు, నన్ను ఇబ్బంది పెట్టాలని చూశారు, నన్ను ఇట్ట చేశారు, అట్ట చేశారు, అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి సినిమా డైలాగుల కంటే ఎక్కువ ఆవేశపూరితమైన ప్రసంగాలు ఇచ్చేసి సన్నాసుల్లారా, గాడిదల్లారా, అట్ట ఇట్ట అని చెప్పి ఇంకా హంగామా సృష్టించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పరిస్థితి చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఇది అదిరిపోయే ట్విస్ట్. ఇది ఎంతలా ట్విస్ట్ అంటే, ఈ పోస్టర్ చూడండి. నేను ఆన్లైన్లో కూడా చెక్ చేశాను ఈ థియేటర్ పరిస్థితి ఏంటి ఇదని. 99 రూపాయలు చూపిస్తుంది. రాజ్ 99 రూపాయలు. థియేటర్ పేరు రాజు, కాజీపేట. 99 రూపాయలు మాత్రమే ఈ రోజు నుంచి టికెట్. అర్థమైందా? 99 మాత్రమే. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి, మా టికెట్లు మీరు నిర్ణయించేదేంటి, మేము అట్ట పెంచుకుంటాం, మేము అదిరిపోతాం, బెదిరిపోతాం, మేము అట్ట చేస్తాం అని చెప్పి పెద్ద మాటలు చెప్పారు. జగన్ గారు చెప్పింది ఏంటి? అయ్యా టికెట్ ప్రైజెస్ అనేది నియంత్రణలో ఉంచండి అయ్యా, ఫుట్ఫాల్స్ అనేది మీకే పెరుగుతాయ్యా, పూర్తి స్థాయిలో థియేటర్ అనేది ఎక్కువ మంది ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు, ఓటీటీ యాప్స్ వస్తున్నాయి, చీప్ ప్రైజెస్లో మనకి సినిమాలు అనేవి చూపిస్తూ ఉన్నాయి హెచ్డీ క్వాలిటీ తోటి. అప్పుడు మీరందరూ ఆటోమేటిక్గా అటు వెళ్ళే వాళ్ళకి పూర్తిగా మీరు అవకాశం ఏంటి అని మీకు వెళ్ళి చూడాలంటే ఇది కావాల్సిందేనయ్యా అని చెప్పి జగన్ గారు స్పష్టంగా చెప్పారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలకి కాలం రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే 99 పైసలకి ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారు అన్ని తిట్లు తిట్టిన పవన్ కళ్యాణ్ గారి సినిమాకే 99 పైసలు సినిమా అంటే ఎంత ఘోరం. ఆ రోజు ఈ మీటింగ్కి అర్థం, ఈ మీటింగ్ పైన దుష్ప్రచారం చేసిన వ్యక్తులకి ఈరోజు ఈ మీటింగ్ ఎందుకు జరిగిందో కళ్ళకు కట్టినట్టు అర్థమవుతుంది. కళ్ళకు కట్టినట్టు. ఆ రోజు దుష్ప్రచారం చేసిన ప్రతి ఒక్కరికి ఈ మీటింగ్ యొక్క విలువ ఈరోజు తెలుస్తుంది. ఈ మీటింగ్ యొక్క విలువ అర్థమైందా? ఇదే థియేటర్ మీరు ఆన్లైన్లో వచ్చి చూడండి. నేను ఆన్లైన్లో చెక్ చేసే మాట్లాడుతున్నా. ఈ పోస్టర్ ఏమైనా ఫేకా లేకపోతే ఎక్కడ సృష్టించింది ఏంటి అని చెప్పి క్లియర్ కట్గా చూసి థియేటర్ పేరు చెప్తున్నా. రాజ్ ఏసీడీటీఎస్, కాజీపేట, క్యూబ్ శాటిలైట్, మార్చి 19 5 గంటల విడుదల. ఇదేది ఆ థియేటర్ రిలీజ్ డేట్. తర్వాత ఇదిగో 99 రూపాయల టికెట్ అని చెప్పి. అర్థమైందా? ఇది పరిస్థితి. పాపం ఈరోజు ఆయన అన్ని తిట్లు ఆ రోజు మాట్లాడితే ఈరోజు ఆయన దూరంగా నుంచి పూర్తి స్థాయిలో నవ్వుకుంటాడు. నన్ను తిట్టినా కానీ కాలం వాళ్ళకి సమాధానం చెప్పింది, గట్టిగా సమాధానం చెప్పింది. నేను ఎప్పుడు చెడు చేసే వ్యక్తిని కాదు అని చెప్పి కాలమే జనాలకు తెలిపించింది. నా మీద దుష్ప్రచారం చేయాలని పదే లేనిపోని ఆరోపణలు చేసి నన్ను నట్ట చేశారు, నన్ను కదిలిచ్చారు, నన్ను నెట్టబీకారు, నన్ను నట్ట చేశారు అని చెప్పి అబద్ధాలు చెప్పి దుష్ప్రచారం చేసి రెచ్చగొట్టే ప్రసంగాలు ఇచ్చి ఎమోషన్ డైలాగులన్నీ చెప్పేసి సినిమాల్లో చెప్పాల్సిన డైలాగులన్నీ జనాల ముందుకు చెప్పేసి జనాల ముందు ఏడ్చేసి జనాలకు అట్ట చేశారు అని చెప్పి ఏది పడితే అది మాట్లాడి అంతిమంగా మీ సినిమా పరిస్థితి ఇది. జగన్ గారు చెప్పిందే జరిగింది మీ సినిమా పరిస్థితి. ఈరోజు నిన్న దురందరికి ఎక్కువ టికెట్లు దిగినాయట హైదరాబాద్లో, ఉస్తాద్ భగత్ సింగ్ కంటే కూడా. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ లేకపోతే ఎక్కడ వరల్డ్ వైడ్ ఇప్పటికి కూడా ఉస్తాద్ భగత్ సింగ్ కనీసం బ్రేక్ ఈవెన్ దానికి ఇంకా చాలా పట్టేటట్టు. అంటే మీ సినిమా పరిస్థితి, మీ కలెక్షన్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోండి. ఇంకా జగన్ గారు ఉన్నప్పుడు భీమ్లా నాయక్ బాగా డబ్బులు వచ్చినాయి, వకీల్ సాబ్కి బాగానే డబ్బులు వచ్చినాయి. కానీ జగన్ గారు మమ్మల్ని తొక్కేశారు. మరి ఇప్పుడు ఎవ్వరు తొక్కలా, ఇష్టానుసార రీతిలో టికెట్ హైకులు ఇచ్చుకుంటున్నారు, ఇష్టానుసార రీతిలో ప్రదర్శిస్తూ ఉన్నారు. కానీ మీ సినిమాకి ఎందుకు జనాలు రావట్లా? మీ సినిమాకు 99 రూపాయలు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కాలం గట్టిగా సమాధానం చెప్పి ఇదే అదిరిపోయే ట్విస్ట్ అంటే.